రైట్గా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆయన పేరు ఎత్తినప్పుడు ఎంత గర్వపడ్డామో ఆ తర్వాత ప్రసంగం బడ్జెట్ తాలూకా మొత్తం పూర్తి పాడని చూసిందా అంత నిరాశ చెందాము, అంత బాధపడ్డామని మంది అనే మాటని అందుకే నేను దాన్ని వాడాను. అంతేకాదు విచారంగానే తీసుకుంటా మరి దేశం మొత్తం మీద బ్రాడ్బ్యాండ్ని దాంతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవన్నీ జరగాలని కేంద్రం వచ్చి మరి కోరుతుంది. విదేశీ భాగస్వామ్యంతో నైపుణ్య కేంద్రాలు కూడా పెట్టాలని కోరుతుంది. ఒక్కసారి పూర్వపరాలు ఆలోచన చేసుకుంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ నాయకత్వంలో ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం ఇంటరాక్టివ్ ప్రయత్నం ప్రతి క్లాస్ రూమ్లో కూడా పెట్టిన నేపథ్యాన్ని ఒకసారి జ్ఞప్తికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా 8వ తరగతిలో ప్రవేశించిన ప్రతి విద్యార్థికి కూడా ట్యాబ్లు ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్ని ఇంటరాక్టివ్ చేసి ఆ పిల్లలకు విద్యారంగం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. డిజిటల్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఒక విప్లవంగా మార్పులు తేవడానికి ప్రయత్నం చేశాం. విధానాన్ని రూపొందించాం. ఈరోజు అదే విధానాన్ని వారి కేంద్ర ప్రభుత్వం దేశమంతా కూడా పాటిస్తుంటే మళ్ళీ మన రాష్ట్రంలో భూమి గుండ్రంగా మళ్ళీ వెనక్కి